నమస్కారం N24 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఆర్థికాభివృద్ధిపై పరిశ్రమలకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ. తయారీ లాజిస్టిక్స్ రంగాలను బలోపేతం చేయాలన్న ప్రధాని. గ్లోబల్ మార్కెట్లో పోటీకి నాణ్యత పెంచాలని సూచన. పరిశ్రమలకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ. వివేక హత్య కేసుపై జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు. టికెట్ వివాదంతో హత్య జరిగిందన్న షర్మిల ఆరోపణ. సునీతకు మద్దతు ఇవ్వాలని జగన్ ను ప్రశ్నించిన షర్మిల. కేసులో నిజాలు బయటపడాలని డిమాండ్ చేసిన షర్మిల. బీసీలకు హామీలపై కాంగ్రెస్ ను నిలదీసిన తలసాని యాదవ్. 42% రిజర్వేషన్లపై డ్రామా చేస్తున్నారన్న విమర్శ. బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ హామీ అమలు కాలేదన్న ఆరోపణ. రాబోయే బడ్జెట్ లో హామీలు అమలు చేయాలని డిమాండ్. మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్. డిపిఆర్ సమయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్. ఏడీబీ నిధులపై అబద్ధాలు చెప్పారన్న కేటీఆర్ విమర్శ. ప్రాజెక్టు పూర్తి నివేదికను సభలో ఉంచాలని డిమాండ్. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. గతంలో డిపిఆర్ తయారీకి 18 నెలలు పడుతుందని చెప్పి ఇప్పుడు 2 నెలల్లో పూర్తి చేశామని ఎలా చెబుతారని నిలదీశారు. ఏడీబీ నిధులు ఇవ్వలేదని స్పష్టం చేసినప్పటికీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు. వివాదాస్పద కంపెనీకి పనులు అప్పగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి నివేదికను సభ ముందు ఉంచాలని డిమాండ్ చేశారు. పారదర్శకత లేకుండా ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టడం సరికాదని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రాజెక్టుపై స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ కోరారు. మూసీకి సంబంధించి ఆనాడు కొంతమంది మిత్రులు కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రశ్న వేస్తే ఆ రోజు మంత్రి గారు ఇచ్చిన సమాధానం నా దగ్గర ఉంది. అందులో మంత్రి గారు ఏం చెప్తారంటే, అధ్యక్ష, ఈ డిపిఆర్ ప్రిపరేషన్కే ఒక మెయిన్ హార్ట్ అనే కంపెనీకి ఇచ్చినాం. ఆ కంపెనీ గురించి కూడా నేను ఒక నిమిషం చెప్తా సార్. అది పాకిస్తాన్లో బ్యాన్ చేసిండ్రు కంపెనీని, సింగపూర్లో బ్యాన్ చేసిండ్రు, అట్లాంటి కంపెనీకి ఇచ్చిండ్రు. సరే, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, అది కూడా మంత్రి గారు చెప్పాలా? ఓకే. అందులో ఏం చెప్పారంటే అధ్యక్ష, ఆ రోజు శాసనసభకి ఇచ్చిన సమాధానంలో గౌరవ మంత్రి గారు డిపిఆర్ ప్రిపరేషన్కే 18 నెలలు పడుతుంది అని ఈ సంవత్సరం జనవరి నెలలో మంత్రి గారు చెప్పారు. మరి డిపిఆర్ ప్రిపరేషన్కి 18 నెలలు పట్టే మాట నిజమే అయితే మళ్ళీ ఈరోజు మార్చిలో ఉన్నాం అధ్యక్ష. అంటే మంత్రి గారు సమాధానం చెప్పి 2 నెలలు కూడా కాలే. మరి ఇప్పుడు అకస్మాత్తుగా డిపిఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి గారు దయచేసి అది ఉంటే కనుక మీ దగ్గర నిజంగానే కాపీ ఉంటే, మరి 18 నెలల్లో అంటే అద్భుతమైన వేగం అది. మరి ఇంత మెరుపు వేగంతో గవర్నమెంట్ పనిచేస్తుంటే మేము కూడా అభినందనలు చెప్పాలి. కాబట్టి డిపిఆర్ 18 నెలల్లో తయారవుతుందని చెప్పి 2 నెలల్లో చేసిన ఈ చమత్కారం ఏదైతే ఉందో ఆ డిపిఆర్ దయచేసి సభ ముందు పెట్టాలి, సభ్యుల ముందు పెట్టాలనేది ఫస్ట్ డిమాండ్ సార్. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చిన సమాధానం అధ్యక్ష. రెండవది అధ్యక్ష, నేను చూశాను మంత్రి గారు సభ వెలుపల చెప్పారు అధ్యక్ష. ఏం చెప్పారు? లాస్ట్ టైం హౌస్లోనే చెప్పినట్టున్నారు, అది కూడా ఇక్కడ చెప్పారు అధ్యక్ష, హౌస్లోనే చెప్పారు. అది కూడా గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారే చెప్పారు. ఇన్ ప్రిన్సిపల్ ఏడీబీ అనేది మూసీ ప్రాజెక్ట్ కోసం లోన్ మంజూరు చేసింది అని మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ శాసనసభలో ఇచ్చారు అధ్యక్ష. సో ఫస్ట్ డిపిఆర్ మీకు చెప్పండి మంత్రి గారు, తర్వాత శాసనసభలో మీరు చెప్పిన మాట ఏడీబీ ఫండింగ్ అని మేము నిజమేమో అనుకున్న తర్వాత మేము కూడా ఏడీబీ వారిని అక్కడ మూసీ జనాందోళన్ అని ఒక సంస్థ ఉంది అధ్యక్ష, ఎంజేఏ అని, వారు ఏడీబీ వారిని అడిగారు. అడిగితే ఏడీబీ వారు చెప్పిన సమాధానం అధ్యక్ష నేను మంత్రి గారు కూడా పంపిస్తా. వారు ఏం చెప్పారంటే జనవరి 23 నాడు ఏడీబీ ఇచ్చిన సమాధానం అధ్యక్ష. ఏం చెప్పారు? నో ఏడీబీ ఫైనాన్సింగ్ అప్రూవ్డ్ అండ్ నో డిపిఆర్ సబ్మిటెడ్ బై ఎంఆర్డిసిఎల్. దిస్ ఈజ్ ఏడీబీస్ రెస్పాన్స్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ చెప్తున్న మాట ఏంటంటే తప్పు, ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లేదు, ఏ అప్రూవల్ లేదు, ఇంతవరకు ఏడీబీ అప్పే ఇవ్వలేదు అని చెప్పి కుండబద్దలు కొడుతూ మాకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు, డిపిఆర్ సబ్మిట్ చేయండి, పైసలు ఆడికెళ్ళిస్తామని చెప్పి ఏడీబీ చెప్పిన మాట నేను మంత్రి గారికి పంపిస్తాను, వారు చూసుకోవాలి. అయితే మళ్ళీ ఏమన్నా జనవరి నుంచి మరి ఈ హౌస్ ఇప్పుడు మార్చిలో జరుగుతుంది కదా, ఈ లోపల ఏమన్నా డెవలప్మెంట్ అయిందా అని చెప్పి మార్చి 11 నాడు మళ్ళీ ఒకసారి ఇదే సంస్థ వాళ్ళు అసెంబ్లీ ప్రారంభం అవుతుంది కదా, ఏమైనా డెవలప్మెంట్ ఉందా అని చెప్పి పోయినారు అధ్యక్ష. పోయితే మళ్ళీ మార్చి 11 నాడు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చిన లెటర్ అధ్యక్ష. ఏం చెప్పారు అధ్యక్ష అందులో? స్టేటస్ రిమైన్స్ అన్చేంజ్డ్ సిన్స్ అవర్ మీటింగ్ విత్ యువర్ గ్రూప్ ఆన్ 23rd జనవరి. అంటే 23rd జనవరి ఏ మాట అయితే చెప్పారో, ఏ లోను మంజూరు చేయలేదు, మాకు ఏ డిపిఆర్ గవర్నమెంట్ సబ్మిట్ చేయలేదనే మాట, దాని ప్రకారమే ఏడీబీ మళ్ళొక్కసారి ఈ నెల 11వ తారీఖు నాడు స్పష్టంగా ఉత్తరం రాసింది. ఇది కూడా నేను మంత్రి గారికి పంపుతున్నా. దయచేసి మంత్రి గారు కరెక్ట్ చేసుకోవాలా. బికాస్ ఇదర్ యు ఆర్ మిస్లీడింగ్ ద హౌస్ ఆర్ మిస్లీడింగ్ ద పీపుల్ ఆర్ యు ఆర్ బీయింగ్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్. ఏదర్ వన్ ఆఫ్ దెమ్ ఇట్స్ ట్రూ మంత్రి గారు. ఏడీబీ ఇంతవరకు ఇన్ ప్రిన్సిపల్ ఇయ్యలేదు, మీరు డిపిఆర్ ఇయ్యలేదు, మీ దగ్గర డిపిఆర్ లేదు. 18 నెలల్లో తయారవుతుందన్న డిపిఆర్ 2 నెలలు ఎట్లా తయారైంది?
అధ్యక్ష, మూడోది, వీరికి ఈ సంస్థ మీద ఎందుకు ప్రేమనో మాకు అర్థమైతలేదు అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యమంత్రి గారేమో 16,000 కోట్ల రూపాయలతో అయిపోయే ప్రాజెక్టుకు 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి అనౌన్స్ చేసింది, నాది కాదు. తెలంగాణ సీఎం అనౌన్సెస్ 1.5 lakh crores బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ ఫర్ మూసీ. తెలంగాణ గవర్నమెంట్ టు స్పెండ్ 1. దేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేయాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ బడ్జెట్ అనంతర వెబినార్ లో కీలక సూచనలు చేశారు. తయారీ, లాజిస్టిక్స్, ఎంఎస్ఎంఈ రంగాలను బలోపేతం చేయడం ద్వారా వికసిత భారత్ సాధ్యమని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పోటీ పడాలంటే ఉత్పత్తుల నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. పరిశోధనలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా కొత్త అవకాశాలు సృష్టించవచ్చని అన్నారు. మౌలిక వసతుల అభివృద్ధి, పర్యావరణ హిత టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచాలని పారిశ్రామికవేత్తలను కోరారు. పరిశ్రమలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాల మద్దతు అందిస్తుందని స్పష్టం చేశారు. सबकी सक्रिय भागीदारी का मैं स्वागत करता हूं और आज इस सीरीज के दूसरे वेबिनार का आयोजन हो रहा है और मुझे बताया गया कि आज हजारों की तादाद में ढेर सारे विषयों पर अनगिनत लोग अपने सुझाव देने वाले हैं. विषय के जो एक्सपर्ट्स हैं वे भी हमसे जुड़ने वाले हैं. इतनी बड़ी तादाद में बजट पर चर्चा ये अपने आप में एक बहुत सफल प्रयोग है. आप सब समय निकाल करके इस वेबिनार में जुड़े, मैं आप सभी का अभिनंदन करता हूं, आपका स्वागत करता हूं. इस वेबिनार की थीम देश की इकोनॉमिक ग्रोथ को निरंतर मजबूती देने से जुड़ी हुई है. आज जब भारत अपनी मजबूत इकोनॉमी से पूरे विश्व की उम्मीद बना हुआ है, आज जब ग्लोबल सप्लाई चेन रीशेप हो रही है, तब अर्थव्यवस्था की तेज प्रगति विकसित भारत का भी बहुत बड़ा आधार है. हमारी दिशा स्पष्ट है, हमारा संकल्प स्पष्ट है. बिल्ड मोर, प्रोड्यूस मोर, कनेक्ट मोर और अब जरूरत है एक्सपोर्ट मोर. और निश्चित तौर पर इसमें आज आपके बीच जो मंथन होगा. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తుందని మాజీ మంత్రి తలసాని యాదవ్ విమర్శించారు. ఈ నిర్ణయం కేంద్ర పరిధిలో ఉంటుందని తెలిసినా ప్రజలను తప్పుదారి పట్టించారని అన్నారు. ఢిల్లీలో చేసిన నిరసనలకు కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కాకపోవడం దానికి నిదర్శనమని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ హామీ ఇచ్చినా అమలు కాలేదని అన్నారు. రాబోయే బడ్జెట్ లో హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీసీలను మోసం చేయడం సరికాదని తలసాని యాదవ్ హెచ్చరించారు. నేను ఆ రోజు చెప్పిన ఇది 9th షెడ్యూల్లో పెట్టి చట్టపరంగా జరుగుతూనే తప్ప, ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటేనే తప్ప జరగదని నేను పదే ఆ రోజు చెప్పినప్పటికీ మీరేదో డెడికేషన్ కమిషన్ అని రకరకాలుగా చెప్పి ధర్నాలు పెట్టి ఢిల్లీలో పెట్టి అవన్నేమో చట్టసభల్లో కేంద్ర ప్రభుత్వం చేయాలి. కానీ బీసీ డిక్లరేషన్ కానీ ఈ 1,00,000 కోట్ల బడ్జెట్ మీ చేతుల పని, ఎవరు పర్మిషన్ మీకు అక్కర్లేదు. మీరు దయచేసి నా అడిగినటువంటి ఈ క్వశ్చన్ 0 ఓవర్ అయినప్పటికీ మీరేదో నోట్ చేసుకున్నామని చెప్పకుండా, ఎందుకంటే బడ్జెట్ పెడుతూనే 2 రోజులల్లా మీరేమో కొంతమందికి స్టేట్ అవే ఆన్సర్ చేశారు. కాబట్టి ఇది గంభీరమైనటువంటి సబ్జెక్టు. ఈ జనాభాలో 50% మంది అంటే మరి ఇంత గంభీరమైనటువంటి సబ్జెక్టు నేను నోట్ చేసుకున్నా అంటే ఇబ్బందిగా ఉంటుంది మన మినిస్టర్ గారు. కాబట్టి దయచేసి, ఎందుకంటే బడ్జెట్ పెడుతురు కాబట్టి నేను అడుగుతున్నా, 2 రోజులలో బడ్జెట్ ప్రవేశపెడుతురు కాబట్టి మీరు 20,000 కోట్లు అని చెప్పి 2 బడ్జెట్లలో కూడా దగ్గర 3-4 వేల కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాలేదు. కాబట్టి మా వాళ్ళు నమ్మి మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేస్తామన్నాయి.
ఏదైతే జరగకూడని దాన్ని మాత్రం డ్రామా నడిపి మూసీ నది పరివాహక ప్రాంత ప్రజలు భయాందోళనలతో జీవిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ నాయకత్వంలోని మూసీ శుద్ధి కార్యక్రమం ప్రారంభమైందని గుర్తు చేశారు. 3,600 కోట్లతో 31 ఎస్టీపీల నిర్మాణం చేపట్టామని, వాటితో 75% పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగతా పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేయాలని సూచించారు. గతంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా ప్రక్షాళన చేపట్టామని చెప్పారు. ఇండ్లు కూల్చకుండా కూడా మూసీ శుద్ధి సాధ్యమేనని పేర్కొన్నారు. ప్రజల ఇళ్లను కాపాడుతూ అభివృద్ధి చేయాలని కోరారు. లేదు ఇదేనా వాళ్ళ పని అని చెప్పేసి అంటా ఉన్నారు. అధ్యక్ష, మూసీ నది ప్రక్షాళన ప్రారంభమైందే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మా కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. వైఎస్ఆర్ మూసీ నదిలో 3 స్థాయిలు ఉంటాయి అధ్యక్ష. ప్రక్షాళన చేస్తాం 3 స్థాయిలు ఉంటాయి అధ్యక్ష. మొదటి స్థాయి మూసీ నదిలోకి ప్రవహిస్తున్న హైదరాబాద్లో ఉన్న సివేజ్ వాటర్ అంతా కూడా వివిధ రకాలుగా వివిధ రూపాల్లో వివిధ ప్లేసెస్లో ఎస్టీపీలు పెట్టి శుద్ధి చేసి స్వచ్ఛమైన నీటిని మూసీ నదిలో వదిలే ప్రక్రియ మొదటి ప్రక్రియ అధ్యక్ష. ఆ మొదటి ప్రక్రియ 3,600 కోట్ల రూపాయలతోటి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ప్రారంభించి 31 ఎస్టీపీల నిర్మాణం ఆ రోజు పెట్టింది అధ్యక్ష. దాని తర్వాత అవి 31 ఎస్టీపీలు దాదాపు 75% పూర్తి. సార్ షార్ట్ డిస్కషన్ పెట్టండి, అందులో కూడా పార్టిసిపేట్ చేస్తాం సార్. కానీ దీనికి క్వశ్చన్ కి సంబంధించిన వివరాలు చెప్పనియండి సార్ మమ్మల్ని. మాకు ఎప్పుడు సార్ మైకే అవకాశం ఇయ్యారు ఎట్లా సార్? నాకు అర్థం కాదు. క్వశ్చన్ కు పరిమితం కండి. అవును సార్, క్వశ్చన్ దానికి సంబంధించిన వివరాలు చెప్తున్నాం కదా సార్. ఉన్న క్వశ్చన్ కే పరిమితం కండి సార్. క్వశ్చన్ కే పరిమితం అవుతున్నాం సార్. మేమేమో ఈ పద్ధతులు చేసినాము. ఎక్కడ కూడా ఒక ఇల్లు సార్ ఇప్పుడు వారు చెప్పినట్టు సార్ అక్కడికి వెళ్ళి ఇక్కడి వరకు దాదాపు 11,000 స్ట్రక్చర్లు ఇవాళ బఫర్ జోన్ లో ఐడెంటిఫై ఆ రోజు చేసి ఉంటుంది సార్. కానీ ఎక్కడ కూడా ఒక్క స్ట్రక్చర్ కూడా కూలగొడతానికి మేము ముందుకు రాలేదు సార్. ఎందుకు రాలేదు అంటే నేను కేటీఆర్ గారు సబితా ఇంద్రారెడ్డి గారు ముగ్గురం కలిసిపోయి కేసీఆర్ గారికి విన్నవించాం. సార్ ఇన్ని స్ట్రక్చర్స్ వస్తున్నాయి, మరి ఏం చేద్దామంటే ఇన్ని ఇండ్లు కూలగొట్టి మూసీ నది మనం అంతా అలా బాధ పెట్టి చేయాల్సిన అవసరం లేదు. ఇండ్లు కూలగొట్టకుండా ఏ విధంగా చేయగలుగుతారో ఇంకో ఫార్ములా తోటి మీరు రండి మా ముందుకు, అప్పుడు మనం దాన్ని టేకప్ చేద్దామని చెప్పడం వల్ల మేము ఇండ్లు కూలగొట్టకుండా ఏ విధంగా చేస్తారో ఒక 2 ఫార్ములాలు తయారు చేసే వరకే ఇంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది సార్. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఈ ప్రభుత్వం కక్ష కట్టినట్టు ఇవాళ పేద ప్రజల మీద పడి వాళ్ళ ఇళ్లకు రెడ్ మార్కులు పెట్టి నిద్రాహారాలు లేకుండా చేసింది సార్. నిద్రాహారాలు లేరు, ఇవాళ మనుషులు నిద్రపోతలేరు, అన్నం పెట్టలేరు. ఎప్పుడు మా ఇండ్లు సార్ నేను 3 స్థాయిలు చెప్పిన సార్. మొదటి స్థాయిలో మూసీ నదిలోకి ప్రవహిస్తున్న డ్రైనేజ్ వాటర్ని అంతా కూడా ట్రీట్మెంట్ చేసి శుభ్రమైన వాటర్ని మూసీ నదిలోకి వదలాలి సార్. రెండవ స్థాయిలో మూసీలో పేరుకుపోయిన ఒండ్రు మట్టి ఒక 50-60 సంవత్సరాల నుంచి ఇండస్ట్రియల్ సెడిమెంట్స్ అంతా కూడా కాలుష్య కారకాలు అంతా కూడా పేరుకపోయినాయి. వాటిని అన్నింటినీ కూడా తీసి మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నామ్స్ ప్రకారం సైడ్కి వేసేసి 2 సైడ్ల రోడ్డు డెవలప్ చేసి నీరు నిరంతరం ప్రవహించే విధంగా చేయాలన్న వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ విషయంలో వివేకానంద అడ్డుగా ఉన్నారని భావించి ఆయన్ను హత్య చేశారని ఆరోపించారు. సునీత భర్తే హత్యకు కారణమని తప్పుడు ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. నిజం కోసం పోరాడుతున్న సునీతకు మద్దతు ఇవ్వకుండా నిందితుల పక్షాన నిలవడం తప్పు అని జగన్ను ప్రశ్నించారు. తనకు ప్రాణహాని ఉన్నా న్యాయం కోసం పోరాడుతున్నారని తెలిపారు. బాధితుల పక్షాన నిలబడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉందన్నారు. ఈ కేసులో నిజాలు బయటపడాలని డిమాండ్ చేశారు. ఈయన వివేకానంద రెడ్డికి బావుమరిది అవుతారు, బంధువులను చేసుకున్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. సునీత కంటే కూడా రాజశేఖర్ మామనే ఎక్కువ ప్రాక్సిమిటీ, ఎక్కువ క్లోజ్నెస్ ఉండేది. ప్రాబబ్లీ సునీత కంటే కూడా ఎక్కువ రాజశేఖర్ మామే చిన్నానని ప్రేమించాడేమో, అంత బాగా అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు. అలాంటిది సునీత భర్తే ఎందుకు చంపుండకూడదు అని నిన్న మాట్లాడడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే హత్య జరిగిన రోజున 7 గంటల నుంచి వివేకానంద రెడ్డి ఇది గుండెపోటు అని ప్రచారం చేసింది సాక్షి, అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత హత్యా ప్రదేశానికి వచ్చి ఇది గుండెపోటు కాదు హత్య అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ఇది తెలుగుదేశం వాళ్ళు చేపించింది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు.
సిబిఐ ఎంక్వైరీ కావాలి అని కోరింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. నేను వేసే సిట్టు సరిపోతుంది అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఎంక్వైరీ సరిగ్గా జరగటం లేదు అంటే లేదు. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో విశారదన్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా వివాదానికి దారితీశాయి. కమ్మ కులాన్ని ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలపై తెలంగాణ కమ్మ సేవా సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కులాల మధ్య విభేదాలు రేకెత్తించేలా మాట్లాడడం సరికాదని హెచ్చరించింది. మహారాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాజంలో శాంతి భద్రతలను భంగం చేసేలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని తెలిపారు. పలు వర్గాల నాయకులు కూడా స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజేంద్రనగర్ పరిధిలో గ్యాస్ మాఫియాపై సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. బండ్లగూడ జాగిర్ ప్రాంతంలో గృహ వినియోగ సిలిండర్ల నుంచి గ్యాస్ ను కమర్షియల్ సిలిండర్లలోకి అక్రమంగా నింపుతున్న గ్యాంగ్ ను పట్టుకున్నారు. ఈ దాడుల్లో 104 డొమెస్టిక్ సిలిండర్లు, 58 కమర్షియల్ సిలిండర్లు, 50 చిన్న సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై 3 కేసులు నమోదు చేశారు. అక్రమ గ్యాస్ వ్యాపారపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు. వాళ్ళు కష్టపడ్డ వేయింగ్ మిషన్లు కూడా తీసుకోవాలి. అసలు కరెక్ట్ కాదు. ఎవడు తయారు చేస్తాడో ఏమో పెద్ద పెంట. అసలు ఏరియాలో ఇంకా మనుషులు కూడా ఉంటాడు. 500-600 మీటర్ల వాళ్ళు కష్టపడ్డ వేయింగ్ మిషన్లు కూడా తీసుకోవాలి. అసలు కరెక్ట్ కాదు. ఎవడు తయారు చేస్తాడో ఏమో పెద్ద పెంట. రంగారెడ్డి జిల్లా కాళీమందిర్ సమీపంలో ఉన్నటువంటి ఒక అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్ దగ్గర ఒక షర్ఫుద్దీన్ అనే వ్యక్తిని మరియు ఒక దీపేష్ సింగ్ అనే ఒక వ్యక్తిని ఇద్దరిని కూడా వాళ్ళు అక్రమంగా సిలిండర్లు స్టోర్ చేసి వాటి నుంచి చిన్న సిలిండర్లు డొమెస్టిక్ సిలిండర్ నుంచి కమర్షియల్ సిలిండర్కి రీఫిల్లింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళని మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులందరూ కూడా అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా కలిసి అక్కడ దాడి జరిపి దాదాపుగా 200 పైచిలకు సిలిండర్లను పట్టుకోవడం జరిగింది. అందులో ఫుల్ సిలిండర్లు
డొమెస్టిక్ అంటే గృహ అవసరాలకు వాడే సిలిండర్లు 34, అదే గృహ అవసరాలకు వాడే సిలిండర్లు ఖాళీవి ఒక 62, కమర్షియల్ సిలిండర్లు ఒక 58, 5 కేజీల సిలిండర్లు 50, రీఫిల్లింగ్ పైపులు, అదేవిధంగా వేయింగ్ మిషన్లు, రీఫిల్లింగ్కి వాడే పెన్సిల్ లాంటి ఒక రాడ్ అట్లాంటి ఒక 80 వరకు సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇక్కడ మాకు దగ్గరలో ఉన్నటువంటి బిఎంఆర్ ఏజెన్సీకి అప్పగించడం జరిగింది. అయితే ఎవరైతే ఇట్లాంటి పరిస్థితులలో ఇంత ప్రమాదకరంగా రీఫిల్లింగ్ చేయడం అనేది మేము చూడడం కూడా చాలా అరుదుగా జరుగుతుంది. ఎవరో 2-3 సిలిండర్లతో దొరికిన సందర్భాలున్నా కానీ ఇంత పెద్ద ఎత్తున సిలిండర్లు స్టోర్ చేయడం అనేది ఒక ప్రైవేటు వ్యక్తులు ఒక గ్యాస్ గోదాం లాగా మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి విషయము. దీన్ని సందర్భోచితంగా మా అధికారులందరూ కూడా ఈ సందర్భంలో ఇట్లాంటి సందర్భంలో కూడా సిలిండర్లను దాచిపెట్టడం, వాటిని అక్రమ అవసరాల కోసం వాడుకోవడం అనేది చాలా ఘోరమైన విషయము. దాన్ని విజయవంతంగా మా అధికారులందరూ ఛేదించి పట్టుకోవడం మాకు సంతోషం కలిగించింది. హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసిసిలో సెకండ్ నేషనల్ మొబిలిటీ సమిట్ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను మాఫీ చేశామని తెలిపారు. రోడ్డు భద్రత, స్మార్ట్ సిగ్నలింగ్ వ్యవస్థ, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు. రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ ఇలం భర్తీ కీలక వివరాలు వెల్లడించారు. సారథి, పరివాహన్ సేవలను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. సమిట్ లో పలు రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు. విధాన నిర్ణేతలు అంటే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి అవసరమైనటువంటి భాగస్వాములు కానీ, మరి పరిశ్రమకు సంబంధించినటువంటి నాయకులు కానీ, ఇందులో స్టేక్ హోల్డర్స్ గా అంటే ఫ్యూచర్ ఒక వేఅవుట్ ను తీయడానికి సంబంధించినటువంటి ఆలోచన కలిగిన వాళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడ మనం గ్యాదర్ అయినాం. తప్పకుండా తెలంగాణ మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక విజన్ తీసుకొని ఏదైతే ముందుకు పోతా ఉన్నామో 2047 విజన్ తీసుకొని పోయే సందర్భంలో మనం చేస్తున్న ఈ యొక్క సమ్మిట్ తప్పకుండా ఉపయోగపడుతుంది, ఒక వేఅవుట్ ఇస్తుందని ఆకాంక్షిస్తా ఉన్నాం. మీ అందరి అభిప్రాయాన్ని కూడా తప్పకుండా రవి గుప్తా గారు కానీ, మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కానీ దీని ఆర్గనైజేషన్కి ఏ విధంగా కొంత కోఆర్డినేట్ చేసిరో దీనితో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఫ్యూచర్ యాక్టివిటీకి, ఫ్యూచర్ రోడ్ మ్యాప్ కు ఒక స్కోప్ కూడా దొరకాలని సందర్భంగా నేను ఆకాంక్షిస్తా ఉన్నాను. ఎందుకంటే టెక్నో మీడియా ఇతర భాగస్వామ్య సంస్థలందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తూ, మరి మీరు ఇచ్చేటువంటి ఒక అమూల్యమైనటువంటి సూచనలు తప్పకుండా మరి రాబోయే కాలంలో పట్టణాభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కూడా మొబిలిటీ మొన్న 2047 విజన్లో కూడా మరి కాన్ఫరెన్స్ చేసుకున్నప్పుడు ప్రపంచ దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరితో కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ ఇచ్చింది. ఇన్ ట్రాన్స్పోర్ట్ ఫీల్డ్ 100% ట్రాన్స్పోర్టేషన్ లో 70% ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మీద ఉండాలనేటువంటి ఆలోచనతో భాగంగా అందులో ముఖ్యంగా మనం ఈరోజు చూస్తా ఉన్నాం. ఢిల్లీ లాంటి నగరాల లోపల గౌరవ రాష్ట్రపతి గారు నివసిస్తూ, గౌరవ ప్రధానమంత్రి గారు నివసించే ప్రాంతంలో కూడా మరి అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్ రేట్లు చూస్తూ చాలా మంది ఇబ్బందికరపడే పరిస్థితులలో హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వం ముందుగానే కొంత జాగ్రత్తగా మొత్తం ఈవీ పాలసీ తీసుకొచ్చి 2026 వరకు కంప్లీట్ గా ట్యాక్స్ ఎగ్జెంప్షన్, రిజిస్ట్రేషన్ ఎగ్జెంప్షన్ ఇచ్చి దాదాపు ఇప్పటికి ఒక 1000 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం వచ్చినప్పటికీ కూడా దాదాపు 1,55,000 వాహనాలను అమ్మే విధంగా పర్సెంటేజ్ రేషియోను అన్ని దేశంలో అన్ని రాష్ట్రాల కంటే వేగంగా అభివృద్ధి అయ్యే ఈవీ వెహికల్స్ సంబంధించినటువంటి రాష్ట్రంగా మనం తీసుకొని పోతా ఉన్నాం. అంతేగాక హైదరాబాద్ క్యూర్ ఏరియా లోపల కంప్లీట్ గా ఈవీ తీసుకురావాలని ఈ మధ్య పిఎం ఈ డ్రైవ్ కింద వచ్చినటువంటి 2,800 బస్సులకు సంబంధించి కూడా అంగీకారం జరుపుకొని భవిష్యత్తులో హైదరాబాద్ క్యూర్ ఏరియాలో కంప్లీట్ గా ఈవీ బస్సులు తీసుకోవాలని, ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ క్యూర్ ఏరియా లోపల ఉన్నటువంటి ఆటోలన్నీ కూడా అవసరమైతే రెట్రోఫిట్ చేసి కూడా వాటన్నిటికీ గవర్నమెంట్ హెల్ప్ చేసి వాళ్ళందరి యొక్క ఆటోలు ఎక్కడ కూడా ఎల్పీ మార్పుకు సహకరించే విధంగా మనం ఏదో బలవంతంగా కాకుండా ప్రకృతిని కాపాడడానికి భాగస్వాములు చేసే విషయం లోపల వాళ్ళందరినీ కూడా మరొక మార్గదర్శకం చేస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అంతేకాదు ఈరోజు రోడ్ సేఫ్టీకి సంబంధించి కానీ ఈ మొబిలిటీలో
ఏ కోణం నుంచి ఏ ఆలోచన కొద్ది మారుతున్నటువంటి ఏ టెక్నాలజీని ఉపయోగించుకొని కూడా అన్ని రకాలుగా మరి వ్యవస్థీకృతంగా ఎదగడానికి పెరుగుతున్నటువంటి నగరాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మనం ఇవన్నీ కూడా సమకూర్చుకోకపోతే భవిష్యత్ తరంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో మెట్రో ఎక్స్పెన్షన్ కావచ్చు, లేకపోతే ఇంకా డిఫరెంట్ ఆలోచనలతోటి మరి కాన్సెప్ట్ తోటి పోతా ఉన్నాం. తప్పకుండా మహానగరాల్లో హైదరాబాద్ కూడా ఒకటి. మొత్తంగా ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ లో విద్యా రంగానికి తగిన నిధులు కేటాయించలేదని ఏబీవీపీ నేతలు విమర్శించారు. ఇతర రాష్ట్రాలు 15% వరకు నిధులు కేటాయిస్తుంటే తెలంగాణలో కేవలం 7% మాత్రమే కేటాయించడం అన్యాయమని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జేఎన్టీ అభివృద్ధికి కనీసం 600 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకమని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మిగతా అంశాల మీద ఫోకస్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేసేటువంటి సంస్కృతికి ఒడిగట్టింది ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగం యొక్క స్థితిగతులు మారిపోతాయి, విద్యారంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తామని చెప్పినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉండుకుంటూ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఒకవైపు 14-15% వల్ల బడ్జెట్లో విద్యారంగానికి కేటాయిస్తుంటే స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా 3 లక్షల పైసలకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా కేవలం 7% పట్టుమని 10% కూడా నిధులు కేటాయించట్లేదంటే రాష్ట్రం వచ్చి దశాబ్ద కాలం పూర్తవుతున్న నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక ఉద్యమాన్ని మనము ప్రారంభిస్తే ఎక్కడైతే విద్యకు పెద్దపీట నేయాల్సిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల పాలనలో ఇప్పటి వరకు విద్యకు పెద్దపీట వేయలేదు. ఇప్పుడు గడుస్తున్న 2 బడ్జెట్లను ప్రవేశపెట్టి ఇప్పుడు 3వ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా విద్యకు పెద్దపీటనిస్తలేదు. పరిశోధనలకు కేంద్ర బిందుగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాల్లో కనీస మౌలిక వసతులను కల్పించలేకపోతున్నది ఈ రేవంత్ సర్కార్. ఏదైతే మొన్న 1000 కోట్లు ఇస్తున్నానని ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారో 100 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఎలా అయితే ఇస్తా అన్నారో అదే 60 సంవత్సరాల చరిత్ర గల మా జేఎన్టీయూకు కనీసం 600 కోట్లైనా నువ్వు ఇవ్వాలి. ఏదైతే నిన్నగాక మొన్న మనం చూస్తూ ఉంటే ఆకునూరు మురళి ఒక కన్ఫర్డ్ ఐఏఎస్ అధికారి విద్యా కమిషన్ పేరుతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆశాజ్యోతిగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ను తుంగలోకి దొక్కాలని నువ్వు ఏదైతే నువ్వు ఆలోచన నీ సూచనను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్థికాభివృద్ధిపై పరిశ్రమలకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ. తయారీ లాజిస్టిక్స్ రంగాలను బలోపేతం చేయాలన్న ప్రధాని. గ్లోబల్ మార్కెట్లో పోటీకి నాణ్యత పెంచాలని సూచన. పరిశ్రమలకు పూర్తి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ. వివేక హత్య కేసుపై జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు. టికెట్ వివాదంతో హత్య జరిగిందన్న షర్మిల ఆరోపణ. సునీతకు మద్దతు ఇవ్వాలని జగన్ ను ప్రశ్నించిన షర్మిల. కేసులో నిజాలు బయటపడాలని డిమాండ్ చేసిన షర్మిల. బీసీలకు హామీలపై కాంగ్రెస్ ను నిలదీసిన తలసాని యాదవ్. 42% రిజర్వేషన్లపై డ్రామా చేస్తున్నారన్న విమర్శ. బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ హామీ అమలు కాలేదన్న ఆరోపణ. రాబోయే బడ్జెట్ లో హామీలు అమలు చేయాలని డిమాండ్. మూసీ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన కేటీఆర్. డిపిఆర్ సమయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్. ఏడీబీ నిధులపై అబద్ధాలు చెప్పారన్న కేటీఆర్ విమర్శ. ప్రాజెక్టు పూర్తి నివేదికను సభలో ఉంచాలని డిమాండ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.